హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం జానకిరామ్ ఎపిసోడ్ 21 చదవబోతున్నాం. అంటే ఈ ఎపిసోడ్ మీకు ఈవినింగ్ వస్తుంది, కానీ నేను దీనికి వాయిస్ యాడ్ చేయడం మధ్యాహ్నం చేస్తున్నా, లంచ్ తినేసిన తర్వాత. ఓకే, లెట్స్ స్టార్ట్. సిద్ధు శివ్ని షూట్ చేసేస్తాడు కదా ఉన్నా. ఆ నెక్స్ట్ అనమాట, తన పట్టు కోల్పోయిన రామ్కి అదే మంచి అవకాశం అని ఎదురు చూస్తున్న మున్న రామ్ని షూట్ చేయడానికి గన్ ఎయిమ్ చేస్తాడు. కానీ రామ్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. తన ధ్యాస అంతా శివ్ సిద్ధు మీదే ఉంది. కళ్ళ నిండా నీళ్లతో అది నిజమా కాదా అన్నట్టు వాళ్ళ వైపే చూస్తున్నాడు. అప్పటి వరకు నొప్పితో బాధపడుతున్న జానకి, తన దగ్గర ఉన్న వీరేంద్ర గారు, శర్వాణి గారు రామ్కి మున్నా గురి పెట్టడం చూసి ముగ్గురు ఒకేసారి రామ్ అని గట్టిగా అరుస్తారు. ఆ తర్వాత బుల్లెట్ సౌండ్తో ఆ ప్లేస్ అంతా మారుమోరుగుతుంటే ఏడుస్తున్న వాళ్ళు, అరుస్తున్న వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక్కడ మన భూపతి మొహం ఒకసారిగా వెలిగిపోయి అంతలోనే మాడిపోయింది. మరి రామ్ కాళ్ళ దగ్గర మున్నా చచ్చి పడుంటే రామ్కి అటొక్కరు ఇటొక్కరు శివ్, సిద్ధు నిల్చున్నారు. అసలు గన్ పేలినా బుల్లెట్ రామ్కి ఎందుకు తగలలేదు అని అందరూ ఆ సీన్ని ఒకసారి రివైండ్ చేశారు. వెనక్కి తిప్పారనమాట. మనం కూడా ఒకసారి రివైండ్ చేసేద్దాం. రామ్కి గన్ గురిపెట్టిన మున్నాని చూసి వీరేంద్ర గారు, శర్వాణి గారు, జానకి కలిసి రామ్ అని అరిచిన అరుపుకి రామ్ కంటే ముందు శివ్, సిద్ధు రియాక్ట్ అవుతారు. మున్నా రామ్ని షూట్ చేసే 1 మినిట్లో శివ్ మున్నా కాలి మీద బలంగా తన్నుతాడు. అసలు శివ్, సిద్ధు విషయం మర్చిపోయిన మున్నా అలా సడన్గా తన్నేసరికి గన్తో సహా ముందుకు పడతాడు. అదే అదునుగా మున్నా చేతిలో ఉన్న గన్ నుండి చేతిని మెలితిప్పి మున్నా గొంతుకి ఎయిమ్ చేసి విదిన్ సెకండ్లో షూట్ చేసేస్తాడు సిద్ధు. అంతే, గన్ సౌండ్కి ఆ ప్లేస్ అంతా మారుమ్రోగడం, భూపతి మొహం మాడిపోవడం, మిగిలిన వాళ్ళందరూ షాక్ అయి నోరు తడవడం జరిగిపోతాయి. రామ్కి ఏం కాలేదని నొప్పితోనే పరిగెడుతూ రామ్ని చేరి అమాంతం హత్తుకొని ఏడ్చేస్తుంది జానకి. ఇక్కడ జానకి పరిస్థితి కూడా అలానే ఉంది. శివ్ని హగ్ చేసుకొని అసలు వదలడం లేదు. రాజీ అయితే తనతో అసభ్యంగా ప్రవర్తించిన మున్నాని సిద్ధు చంపడం వల్ల ఆనందంతో సిద్ధుని హత్తుకొని మొహం అంతా ముద్దులు కురిపించేస్తుంది. ఓయ్ కోడల పిల్ల, కొంచెం కంట్రోల్ చేసుకో, పెళ్ళయ్యాక మీ రూమ్లో మీ ఇష్టం అని గౌరీగారు రాజీని ఆట పట్టిస్తారు. రాజీ సిగ్గుతో సిద్ధు గుండెల్లో ఒదిగిపోతుంది. ఇదే మంచి అవకాశమని మెల్లిగా జారుకోవడానికి వెనక్కి తిరుగుతాడు మన భూపతి మామ. ఓయ్ మామ, ఎక్కడికి నైస్గా జారుకుంటున్నావు? భూపతి ముందుకు వెళ్ళి కళ్ళెగరేస్తాడు రామ్. అందరినీ వేస్తారు కదా, నన్ను ఒక్కడినే వదిలేయండి, ఎక్కడికైనా దూరంగా పోతాను అని అమాయకత్వానికే జాలేసేలా అడుగుతాడు మన భూపతి. నేను నిన్ను నమ్మను మామ, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. అలాంటిది నిన్ను వదిలేసే పొరపాటు అస్సలు చేయను అని గన్ తీసి భూపతి తలకి గురి పెడతాడు రామ్. భూపతికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని తెగ చించేస్తున్నాడు. దొరికిందే తడవుగా టక్కున కిందకి వంగి ఇసుక తీసుకొని రామ్ కళ్ళల్లో కొట్టి గన్ తీసుకొని జానకి గురి పెడతాడు. అప్పటి వరకు కొంచెం రిలీఫ్ అయిన వాళ్ళందరూ భూపతి చేసిన పనికి షాక్ అయ్యి భయంగా చూస్తూ ఉంటారు. ఇలాంటి యాదవలను నమ్మచ్చా? కొంచెం జాగ్రత్త ఉండాలి కదా. ఏయ్, మర్యాదగా చెప్తున్నా, జానును వదిలేసి లొంగిపో. కనీసం పోలీస్ స్టేషన్లో అయినా ఉంటావు, లేదంటే కుక్కచావు చేస్తావు అని కోపంగా అంటాడు శివ్. అంత ఎర్ర పుష్పంలా కనబడుతున్నానా? దీన్ని వదిలిన మరుక్షణం నన్ను లేపేస్తారని నాకు తెలుసు. అందుకే నేను ఊరు దాటే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది అని జానకి జుట్టు పట్టుకొని వెనక్కి వంచి గన్ని ఏం చేస్తాడు భూపతి. అందరూ వద్దు వద్దు అంటుంటే నీకు దమ్ముంటే షూట్ చేయవే, కంగుమంటుంది రామ్ వాయిస్. రామ్, నువ్వు ఉండు. చూడు భూపతి, నేను పేపర్స్ మీద సైన్ చేస్తాను, నా కోడల్ని వదిలేయి.
అని రిక్వెస్ట్ చేస్తారు మనోజ్ గారు. ఎందుకు పెదనాన్న వాడికి భయపడతారు? రేయ్ షూట్ చేయరా, జానతిని చంపేసి నువ్వు పారిపో అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటాడు రామ్. ఏంట్రోయ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కాల్చు కాల్చు అంటే కాల్చకుండా వదిలేసి లొంగిపోతాను అనుకుంటున్నావా? చచ్చినా నేను ఎవరికి లొంగను అని జానతిని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసేస్తాడు భూపతి. జానతి భయంతో కళ్ళు మూసుకుంటే అందరూ కంగారు ప్లస్ భయంతో చెవులు కళ్ళు మూసుకుంటారు. బుల్లెట్ సౌండ్ వినిపించకపోయేసరికి అందరూ కళ్ళు తెరుస్తారు. భూపతి అయితే మాటిమాటికి ట్రిగర్ నొక్కుతూ గన్ పేలడం లేదని వాడు పేలిపోతుంటాడు. రామ్ నవ్వుతూ, నువ్వు గుంట నక్కవని నాకు తెలుసురా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను అని బుల్లెట్స్ తీసి చూపిస్తాడు రామ్. అందరూ హ్యాపీగా నవ్వుతూ రామ్ తెలివితేటల్ని మెచ్చుకుంటారు. అయిపోయావరా నా కొడక అని భూపతి దగ్గరున్న జానతిని మనోజ్ గారికి అప్పచెప్పి భూపతిని ఎరగేయడంలో బిజీ అయిపోతాడు రామ్. అందరూ వినోదం చూసినట్టు చూడడమే కానీ ఎవరూ రామ్ని ఆపే ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆగని రామ్ గారు అన్న జానకి పిలుపు విని భూపతిని కొట్టడం ఆపి జానకి వైపు తిరుగుతాడు రామ్. జానకి రాజీ సపోర్ట్ తీసుకుంటూ మెల్లిగా భూపతి దగ్గరికి వచ్చి కుడివైపు చెంపపై లాగిపెట్టి ఒక్కటి పీకి, ఇది మా అమ్మని నానా హింసలు పెట్టినందుకు అని ఇంకో చెంపపై కొట్టి, ఇది మా తాతయ్యని చంపినందుకు అని ఇంకోటి పీకి, ఇది మా అక్క గొంతు మూగబోయేలా చేసినందుకు అని మళ్ళీ ఒకటి పీకి, ఇది నా వాళ్ళందరినీ ఇన్ని రకాలుగా బాధ పెట్టినందుకు అని భూపతికి దూరంగా జరిగి, రామ్ గారు ఇలాంటి వాడు బ్రతుకుండడానికి వీల్లేదు అని ఏడుస్తూ జానకి దగ్గరికి వెళ్ళిపోతుంది జానకి. బంగారంలో జైల్లో ఓచలు లెక్క పెట్టుకోమంటే చావు దాకా తెచ్చుకున్నావు. మళ్ళీ జన్మలో అయినా చేసిన తప్పులన్నింటికీ క్షమించి మంచి జన్మ ఇవ్వమని పోయి యముడికి నా మాటగా చెప్పు అని వెనక్కి తిరిగి అందరి వైపు చూస్తాడు రామ్. లేడీస్ అందరూ మొహాలు పక్కకి తిప్పుకుంటే మగవాళ్ళందరూ రొమ్ము విరుచుకొని మరీ చూస్తారు. రే మామ, ఇంక నీ చాప్టర్ క్లోజ్ రా, పైకి పోయి హ్యాపీగా బ్రతుకు అని గన్ని పాయింట్ బ్లాక్లో పెట్టి ఒక్క క్షణం ఆగుతాడు రామ్. గన్లోకి బుల్లెట్స్ పెట్టే హెడ్లే, మరి గన్లో బుల్లెట్స్ లేవు కదా అని పాయింట్లు ఆక్కండి. ఏంటో ఒక ప్రాణం తన చేతులతో తీయడం రామ్కి సహించడం లేదు, కానీ తప్పడం లేదు. గుండెల నిండా ఊపిరి తీసుకుని వదిలి భూపతిని షూట్ చేసేశాడు. గన్ సౌండ్ వినబడగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భూపతి నిమిషం వ్యవధిలో నేల కొరిగి ప్రాణాలు వదిలేశాడు. జానకి అమాంతం పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ని హగ్ చేసుకుని పెద్దగా ఏడవడం మొదలెడుతుంది. రామ్ గన్ పక్కన పడేసి, హే కోబ్రా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఏడ్చే టైం కాదు, ఆనందించాల్సిన టైం. ఇంకా నీ లైఫ్లో ఏడుపుకి చోట్లేదు, ఇప్పటికే చాలా ఏడ్చేసావు, ఇంక చాలు అని జానకి కన్నీళ్లు తుడిచి తనని హత్తుకున్నాడు రామ్. చాలా థ్యాంక్స్ రామ్ గారు, మీరు కానీ నా లైఫ్లోకి రాకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు. మీరు నాకు దేవుడిచ్చిన పెద్ద వరం. నేను మీ ప్రేమను ఒప్పుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, అప్పుడు నాకు తప్పలేదు. కానీ మిమ్మల్ని ప్రేమించాకే నా లైఫ్లో ఏం కోల్పోయానో తెలిసింది. ఇంకా మిమ్మల్ని లైఫ్లో ఎప్పుడూ వదులుకోను. ఐ లవ్ యూ రామ్ గారు, ఐ లవ్ యూ సో మచ్ అని ఎమోషనల్ అయిపోతుంది జానకి. ఐ లవ్ యూ టూ జాను, ఇప్పటి నుండి నీ లైఫ్ని నీకు మర్చిపోలేని విధంగా మారుస్తాను. ఇన్నాళ్ళు నీ ఉనికిని కోల్పోయి నీది కాని లైఫ్లో నువ్వు బ్రతికావు. ఇప్పటి నుంచి నీ లైఫ్ని నీకు కొత్తగా చూపిస్తానని జానకి నుదుటి మీద ముద్దు పెట్టి భుజం చుట్టూ చేతిని వేసి తన వాళ్ళ దగ్గరకు తీసుకెళ్తాడు రామ్. శర్వణి గారు జాను నుదుటిన ముద్దు పెట్టి, నువ్వు నా ఇంటి మహాలక్ష్మి తల్లి, ఇలా కన్నీళ్ళు పెట్టుకోకూడదు అని జానకిని దగ్గరికి తీసుకుంటారు. వీరేంద్ర గారు జానకి తల నిమిరి, రామ్, ఇంకెక్కడంతా మేము చూసుకుంటాం, ముందు మీరు ఇక్కడి నుండి పదండి అని వీరేంద్ర గారు శివుని తీసుకొని నడుస్తారు. వాళ్ళతో పాటు జానకి కూడా. రామ్, జానకి, సిద్ధు, రాజీ, ప్రతాప్ గారు, గౌరీ గారు, సత్యరెడ్డి గారు, సాంబడు, రాజేష్, మనోజ్ గారు అందరూ బయలుదేరతారు. సిద్ధు, ఒకసారి ఆగు అని వెనక్కి తిరుగుతుంది రాజీ.
ఏంటి రాజీ, ఏమైంది అని రాజీ దగ్గరికి వస్తాడు రామ్. రామన్నయ్య, ఇంట్లో ఎవరో బ్రతికే ఉన్నారు చూడు, ఎవరో బాధపడుతున్నట్లు మూలుగుతున్నట్టు సౌండ్ వినబడుతున్నాయి అని కొంచెం ముందుకు వెళ్తుంది రాజీ. అక్కడ సౌరభ్ బాధతో మూలుగుతుంటాడు. రాజీ వెంటనే అక్కడికి వెళ్ళి సౌరభ్ని చూసి అందరినీ పిలుస్తుంది. రామన్నయ్య, సౌరభ్ బ్రతికే ఉన్నాడు, తనని కాపాడదాం అని అడుగుతుంది రాజీ. వద్దు రాజమ్మ, వాడు ఏం చేశాడో తెలిసి అలా అంటున్నావా అని కోపంగా అంటాడు రాజేష్. లేదన్నయ్య, వాడు సిద్ధు మీద పగతో అలా చేశాడు, అంతేకాని అంతకు మించి పెద్ద తప్పులేం చేయలేదు. నన్ను అడిగితే ఒకప్పుడు నీకన్నా సౌరభ్ 100 రెట్లు మంచివాడు అని రాజేష్తో అని రామ్ వైపు ప్లీజింగ్గా చూస్తుంది రాజీ. ఎందుకో చెల్లెలి మాటలు రాజేష్కి తోటాల్లా గుచ్చుకుంటాయి. రాజీ కోసం సౌరభ్ని కూడా తమతో పాటు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తారు మనోజ్ గారు. జానకికి, శివ్కి, సిద్ధుకి బుల్లెట్ తగలడం వల్ల ముగ్గురిని ఐసీయూకి షిఫ్ట్ చేసి ఆపరేషన్కి రెడీ చేస్తారు డాక్టర్స్. వీరేంద్ర గారి తలకి కూడా కొంచెం బలమైన గాయమే తగలడం వల్ల ట్రీట్మెంట్ చేసి 5 కుట్లు వేస్తారు డాక్టర్. ఇంకా రామ్కి, ప్రతాప్ గారికి, రాజీకి, సత్యరెడ్డి గారికి, సాంబడికి, రాజేష్కి, మనోజ్ గారికి తగిలిన గాయాలకి టీటీ ఇంజెక్షన్ చేసి పెయిన్ కిల్లర్స్ ప్రిఫర్ చేస్తారు డాక్టర్. వీరేంద్ర గారు అనస్థీషియా వల్ల నిద్రపోతే మిగిలిన వాళ్ళు శివ్కి, జానకికి, సిద్ధుకి ఆపరేషన్ ఎప్పుడవుతుంది, డాక్టర్ ఏం చెప్తారు అని కళ్ళల్లో ఒత్తులేసుకుని మరీ చూస్తూ ఉంటారు. తర్వాత గంటకి డాక్టర్ వచ్చి శివ్, సిద్ధి పరిస్థితి బాగానే ఉందని, జానకికి మాత్రం బ్లడ్ ఎక్కువ పోయిందని, తను కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉందని చెప్తారు. చూడండి డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా కోడలు క్షేమంగా ఉండాలి, అసలు ప్రాబ్లం ఏంటని అడుగుతారు మనోజ్ గారు. తనది AB నెగిటివ్ బ్లడ్ గ్రూప్, ఇది చాలా రేర్ గ్రూప్. ఇప్పుడు మా దగ్గర 2 యూనిట్స్ మాత్రమే ఉంది, అర్జెంటుగా బ్లడ్ కావాలి అంటాడు డాక్టర్. AB నెగిటివా అని కొద్దిసేపు ఆలోచించి, సుధా బ్లడ్ గ్రూప్ కూడా AB నెగిటివే. రామ్, నువ్వు వెంటనే మీ పెద్దమ్మకి ఫోన్ చేసి విషయం చెప్పు, లేదంటే నువ్వే వెళ్ళి తీసుకురా అని రామ్ని కంగారు పెడతారు మనోజ్ గారు. అవసరం లేదు బావగారు, నాది కూడా AB నెగిటివే, నా కోడలికి నేనే బ్లడ్ ఇస్తానని డాక్టర్తో పాటు వెళ్తారు శర్వాణి గారు. ఆఫ్టర్ 2 అవర్స్. ఎంత టెన్షన్ పెట్టేశావే కోబ్రా, ఎంత భయపడ్డానో తెలుసా అని జాను నుదుటిన మీద ముద్దు పెడతాడు రామ్. జాను చిన్నగా నవ్వి రామ్ చెంపపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ, థ్యాంక్ యూ రామ్ గారు, ఐ లవ్ యూ అని చెప్తుంది. ఐ లవ్ యూ టూ కోబ్రా, తొందరగా క్యూర్ అయిపోవే, వెంటనే పెళ్లి చేసుకొని ఒక 10 మందిని కనేద్దాం అని ఇన్నోసెంట్ ఫేస్తో అంటాడు రామ్. జానకి నవ్వుతూ, 10 మంది సరిపోరేమో రామ్ గారు, రాష్ట్రానికి ఒకరు చొప్పున కనండి అంటుంది. అంతమందిని నువ్వు కనలేవు జాను, అందుకే 10 మంది చాలులే, అందులో 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి చాలు అంటాడు రామ్. మరీ అంతమంది అమ్మాయిలంటే పెళ్ళిళ్ళు చేసి కట్నాలు ఇవ్వడానికి మన ఆస్తులన్నీ అమ్ముకోవాలి రామ్, జాను కోసం జ్యూస్ తీసుకొస్తూ అంటారు శర్వాణి గారు. పర్వాలేదు మామ్, నాకు పాప అంటే చాలా ఇష్టం, అచ్చం నీలానే ఉండాలని శర్వాణి గారికి ఐస్ వేస్తాడు రామ్. శర్వాణి గారు రామ్ని ఒక్కటి పీకి, చేసింది చాలే కానీ వెళ్ళు, శివ్ పిలుస్తున్నాడు అని రామ్ని పంపేసి జానకికి జ్యూస్ పట్టిస్తారు శర్వాణి గారు. జ్యూస్ తాగించి జానకికి తన చీర కొంగుతో మూది తుడిచి వెళ్ళబోతున్న శర్వాణి గారి చేతిని పట్టుకుంటుంది జానకి. ఏమైనా కావాలా జానకి, ప్రేమగా తల నిమురుతూ అడుగుతారు శర్వాణి గారు. థ్యాంక్స్ అత్తయ్య అని అభిమానంగా అంటుంది జానకి. ఎందుకు జానకి అన్నారు శర్వాణి గారు. నాకు మీరే బ్లడ్ ఇచ్చారంట కదా, అంతకు మించి నన్ను కోడలుగా కాకుండా కూతుర్లా కేర్ చేస్తున్నారు, అందుకు నేను ఏం చేసినా తక్కువే కళ్ళనీళ్లతో అంటుంది జానకి. శర్వాణి గారు జానకి కన్నీళ్లు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టి, నీ నుంచి ఏమైనా ఆశించడానికి నిన్ను నా కోడలు అనుకోవడం లేదు, నాకు లేని కూతురు నీ రూపంలో నా ఇంటికి వస్తుందనుకుంటున్నాను, నువ్వు చాలా లక్కీ, నేను అందరి అత్తల్లా నిన్ను పీక్కు తినను, మనమిద్దరం కలిసి ఆ తండ్రి కొడుకులు ఇద్దరి సంగతి చూద్దాం అంటారు. జానకి నవ్వుతూ,
సరే అత్తయ్య, నా ఫుల్ సపోర్ట్ మీకే అని ఆనందంగా శర్వాణి గారిని హగ్ చేసుకుంటుంది. శర్వాణి గారు కూడా జానకిని హగ్ చేసుకుని ప్రేమగా తల నిమురుతారు. అప్పటికే జానకిని చూడడానికి అక్కడికి వచ్చిన సుమిత్ర గారు అత్తాకోడళ్ళిద్దరినీ చూసి తన కూతురికి ఇంకో తల్లి దొరికిందని ఆనందంగా జానకి దగ్గరకు వెళ్తారు. ఇక్కడేం జరుగుతుందో చూద్దాం పదండి, అదే చదువుదాం పదండి. అమ్మా, జానకిని బయటికి తీసుకువెళ్ళు, లేదంటే నేను పోయినట్టు అలా ఏడుస్తూ కూర్చుంటుంది అని విసుగ్గా అంటాడు శివ్. శివ్, ఏంటి ఆ మాటలు, అలా మాట్లాడకూడదు అనే శివ్ని గదివి. చూడు జానకి, నువ్వు మరీ ఇంత సెన్సిటివ్గా ఉన్నావనుకో, శివ్ని తట్టుకోవడం చాలా కష్టం. వాడికి అసలే ముక్కు మీదే కోపం ఉంటుంది. నువ్వు వాడేమన్నా ఇలా ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, నీ గ్రిప్ కోల్పోతావు. తర్వాత నీ ఇష్టం. మళ్ళీ అత్తమ్మ మీరు ముందే చెప్పలేదు అంటే నాకు సంబంధం లేదు అంటారు సుధాగారు. జానకి కళ్ళు తుడుచుకొని నేను ఏడవను అత్తమ్మ అని సైగ చేసి చెప్తుంది. సరే జానకి, నువ్వు శివ్ని చూసుకో, నేను ఒకసారి మీ మామయ్య దగ్గరికి వెళ్తానని చెప్పి వెళ్ళిపోతారు సుధాగారు. సుధాగారు వెళ్ళిపోగానే శివుని ఎత్తి మీద గట్టిగా ముట్టుతుంది జానకి. జాను బేబీ, ఏంటిది, ఎవరైనా పేషెంట్ని అలా ముట్టుతారా? నా బ్రెయిన్లో సెల్స్ అన్నీ పనిచేయడం మానేసి గతం మర్చిపోయి తర్వాత నిన్ను మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు అంటాడు శివ్. జానకి శివ్ ఫోన్ తీసుకుని, మరి ఇందాక ఎందుకు అలా మాట్లాడారు, చావుల దాకా వెళ్ళడం అంత అవసరమా అని ఒక 20 యాంగ్రీ ఎమోజీలు పెట్టి చూపిస్తుంది. శివ్ మెసేజ్ చూసి నవ్వుకొని, ఏదో సరదా కన్నాలే జాను, నువ్వు ఏడవడం మానేస్తావని అంతే అని జానకి చేతిని కిస్ చేసి అంటాడు శివ్. రామ్ అంటే అయిపోయింది, మీరు రామ్ అనుకోకండి, శివే అంటాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి అని వార్నింగ్లా మెసేజ్ చేస్తుంది జానకి. సరే సరే అనను, ముందు నువ్వు శాంతించి ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అని అల్లరిగా కళ్ళెగరేస్తాడు శివ్. ఏమివ్వాలి అని కళ్ళెగరేసి అడుగుతుంది జానకి. మరేమో మరేమో అంటూ శివ్ జాను చేతి మీద అత్తారింటికి దారేది అమ్మగారింటికి దారేది ఇలా వేళ్లను నడిపిస్తూ తెగ గారాలు పోతాడు. జానకి శివ్ చేతి మీద గిచ్చి ఏం కావాలని చేతితో సైగ చేస్తుంది. శివ్ జానకి వైపు చూస్తూ ముద్దు కావాలన్నట్లు పెదవులు ముడిచి వదులుతూ అడుగుతాడు. ఆ మాత్రం దానికే జానకి బుగ్గలు టమాటాలా అయిపోతే సిగ్గుపడుతూ శివ్ బుగ్గ మీద అంటనట్లు ముద్దు పెట్టి బయటికి పారిపోతూ లోపలికి వస్తున్న రామ్ని చూసి ఆగిపోతుంది. ఏంటి, ఎందుకలా పరిగెడుతున్నారు వదిన అని అడుగుతాడు రామ్. ఏం లేదు అన్నట్లు తలని అడ్డంగా ఊపి అటువైపే వస్తున్న సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళిపోయి అమాంతం హత్తుకుంటుంది జానకి. సుమిత్ర గారు కూడా కూతుర్ని హత్తుకొని ప్రేమగా తల నిమురుతారు. అన్నయ్య, పిలిచావంట, బుగ్గని చేత్తో తడుముకుంటూ బ్లష్ అవుతున్న శివ్ని చూసి అయోమయంగా అంటాడు రామ్. కానీ ఎక్కడా, బాబు ఊహల్లో విహరిస్తుంటే ఇంకేం పలుకుతాడు. అన్నయ్య, పిలిచావంట కదా అని శివ్ భుజంపై తడతాడు రామ్. శివ్ ఉలిక్కిపడి, ఏంటి చిన్న నీ నస అన్నాడు. నస, అన్నయ్య నువ్వే రమ్మన్నావంట కదా అన్నాడు రామ్. అవును రమ్మన్నాను, ముందా ఏడుపాపు అన్నాడు శివ్. సరే, ఇంతకీ ఎందుకు రమ్మన్నావు అన్నాడు రామ్. అయ్యో చిన్ని కన్నా, మనమేమీ వరద బాధితులకి బట్టలు పంచడానికి వెళ్ళలేదు నాన్న, 100 మందిని వేసేయడానికి వెళ్ళాం. అన్నయ్య, ఆల్రెడీ వేసేసాం కదా. రామ్, ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు, వేసేసాంలే కానీ కేసు అవ్వకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది కదా, అలా వదిలేస్తే ఎలా అన్నాడు శివ్. కేసు విషయం మీ డాడీ మా డాడీ చూసుకుంటారు కానీ నువ్వు రెస్ట్ తీసుకో అన్నయ్య అన్నాడు రామ్. రేయ్, ఏంట్రా ఆ నవ్వు అన్నాడు శివ్. ఏ నవ్వు, నవ్వు లేదు గివ్వు లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తున్నా అని బయటకు వెళ్ళబోతున్న రామ్ చేతిని పట్టుకొని ఆపేస్తాడు శివ్. ఏంటి అన్నాడు రామ్. రామ్, నిజం చెప్పు, ఏం చేసావు ఆ బాడీస్ని సీరియస్గా అడుగుతాడు శివ్.
వావ్, నువ్వు భలే ఇంటెలిజెంట్వేనయ్యా అన్నాడు రామ్. ఆ విషయం నాకు తెలుసు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు శివ్. రామ్ సైడ్ స్మైల్ ఇచ్చి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీకు నేను చెప్తానులే పదండి. శివ్, సిద్ధు, జానకిలకి ఆపరేషన్ పూర్తి చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదని చెప్పాక మనోజ్ గారు సత్యరెడ్డి గారిని తీసుకొని మళ్ళీ బంగ్లా దగ్గరికి వెళ్తాడు రామ్. అక్కడ శివ్ అంటే అయిపోయింది. రామ్ అక్కడ ఉన్న బాడీస్ అన్నింటినీ బంగ్లాలోకి చేర్చుతారు సత్యరెడ్డి గారి మనుషులు. ఇంకా కొన ప్రాణాలతో ఉన్న కొంచెం మంది రౌడీలని హాస్పిటల్కి పంపిస్తారు మనోజ్ గారు. బంగ్లా అంతటిని పూర్తిగా పరికించి బంగ్లా వెనుక ఉన్న పెద్ద ట్రాన్స్ఫార్మర్ని చూస్తాడు రామ్. చూసిన వెంటనే తన బుర్రను వాడి మంచి ప్లాన్ వేస్తాడు. ట్రాన్స్ఫార్మర్ని బ్లాస్ట్ చేసి దాని సపోర్ట్తో బంగ్లాని కూడా బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు రామ్. అనుకున్నదే తడవుగా తన ప్లాన్ని మనోజ్ గారికి సత్యరెడ్డి గారికి వివరించి తన ప్లాన్ని అమలు చేస్తాడు రామ్. కానీ సత్యరెడ్డి గారి సూచన మేరకు ఆయన సొంత బాంబులను కూడా వాడతాడు మన రామ్. కేవలం బూడిద మాత్రమే మిగిలేలా ఆ బంగ్లా అంతా బ్లాస్ట్ అయిపోయి ఆధారాలని కనుమరుగు చేస్తుంది. అది అన్నయ్య జరిగింది. అలా చేసి పెదనాన్నల హెల్ప్తో మన ప్రాబ్లమ్స్కి ఎండ్ కార్డ్ వేశాను అని చెప్పడం పూర్తి చేసి బొమ్మలా బిగుసుకుపోయిన శివుని కుదుపుతాడు రామ్. రామ్, అసలు ఎలారా నువ్వు ఇలా చేంజ్ అయిపోయావు? నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి. శివగారు, ఇదే మాట ఇరగవరంలో కిస్సింగ్ చదివి చెప్పండి. చిన్నపిల్లాడంట. అయినా నువ్వు ఒక్కడవే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని సెలైన్ తీసి రామ్ వైపు సీరియస్గా చూస్తూ రామ్ దగ్గరికి వెళ్తాడు శివ్. ఈ అన్నయ్య, నేను చిన్నపిల్లాడిని, కొట్టకూడదు, నొప్పి వస్తుంది ప్లీజ్ అని పప్పీ ఫేస్ వేసుకొని అడుగుతాడు రామ్. ఓ అవునా, తమరు చిన్నపిల్లాడా? మరి అంత రిస్క్ పనులు ఎందుకు చేసినట్టు వివరిస్తారా చిన్నగారు అన్నాడు శివ్. అన్నయ్య ప్లీజ్, ఇంకా మ్యాటర్ వదిలే, ముందు ఇది చెప్పు. వదిన ఏం చేసింది? తెగ సిగ్గుపడిపోతున్నావు అని టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు రామ్. అక్కడున్నది ఎవరు? శివకుమార్ గజపతి. అస్సలు అంత సీన్ ఉండదు. కాబట్టి రామ్ మాయలో పడకుండా రామ్ చేతిని వెనక్కి మెలితిప్పుతాడు. అన్నయ్య, ఇట్స్ పెయినింగ్, వదిలేవా ప్లీజ్ అని ముద్దుగా బ్రతిమాలుతాడు రామ్. రేయ్, డోంట్ యాక్ట్ ఓవర్ స్మార్ట్. ఈ మాత్రం నొప్పిని నువ్వు ఈజీగా తట్టుకోగలవు, కానీ బిల్డింగ్ పేల్చేసి వచ్చేస్తే ప్రాబ్లం ఏముండదు, ఎండ్ కట్ పడిపోయినట్టే అని నువ్వెలా అనుకుంటున్నావు? బ్లాస్ట్ మెటల్ ప్రెస్కి లీక్ అవ్వకుండా ఉంటుందా అని రామ్ నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు శివ్. అన్నయ్య, నువ్వు మరీ అంత తెలివి తక్కువ అని అనుకుంటున్నావా నన్ను అని శివ్ నుంచి విడిపించుకొని ఆ రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేస్తాడు రామ్. ఇదిగో చూడండి, ఇదే మనం చూస్తున్న బంగ్లా. ఈ బంగ్లా కాసేపటి క్రితమే ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల నామరూపాలు లేకుండా పేలిపోయింది. ఇంకా దీని గురించి పోలీసులు చెప్తున్నారో చూద్దాం. సార్ చెప్పండి, ఈ బ్లాస్ట్ జరగడంలో ఎవరి హస్తమైనా ఉందా, లేకపోతే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా అని అడుగుతుంది రిపోర్టర్. సిఐ గారు గొంతు సవరించుకొని, ఇది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే, ఇది ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు, ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడం లేదు, మా ఇన్వెస్టిగేషన్లో ఇదే తేలింది, ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే అండ్ కేసు కూడా క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతాడు సిఐ. చూశారు కదండి, ఇది విషయం. ఇక్కడ ఎలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ లేదు, మీరు చూడడానికి, మేము చెప్పడానికి కూడా ఏం లేదు. సో గుడ్ బై. మళ్ళీ ఏదో ఒక రసవత్తరమైన న్యూస్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు నిద్రపోకుండా తెల్లవార్లు చూస్తూ ఉండండి ఛానల్. బాయ్ అని తన వాగుడు పూర్తి చేస్తుంది రిపోర్టర్. మనకులాగే వాగుడు ఎక్కువ దానికి కూడా. శివ్ రామ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, రామ్, నువ్వు ఇంటెలిజెంట్వి, ఎంత చక్కగా ప్లాన్ చేసావు, కానీ ఎలా చిన్నా, నువ్వు ఒక్కడివి ఇదంతా ఎలా ప్లాన్ చేసావు అని అడుగుతాడు శివ్. నేను ఒక్కడనే కాదన్నయ్య, పెదనాన్న కూడా హెల్ప్ చేశారు. చెప్పాలంటే చాలా వరకు పెదనాన్నే ఈ విషయాన్ని కాంప్లికేట్ అవ్వకుండా చేశారు. ఆ పోలీసును కూడా పెదనాన్నే మేనేజ్ చేశారు. ఇంకా బంగ్లా ఉన్న ప్లేస్ని పెదనాన్న కొనబోతున్నారు.
అక్కడ మగవాళ్ళ కోసం ఆశ్రమం కట్టిస్తారంట. ఆశ్రమానికి వదిన పేరే పెడతారంట అని శివ్ వైపు చూస్తాడు రామ్. అప్పటికే శివ్ మొహం అంతా బాధ, కోపం, గర్వం, ఉక్రోషం అన్ని ఎమోషన్స్ని చూపిస్తుంది. రామ్ శివ్ భుజం మీద చెయ్యి వేసి, అన్నయ్య, పెదనాన్న ఏం చేసినా తెలిసి చేయలేదు. అది తనకు తెలియకుండా జరిగిన తప్పు. ఆ తప్పుకి తగ్గ శిక్ష ప్రతిఫలం పెదనాన్న ఆల్రెడీ చేసేశారు. ప్లీజ్ అన్నయ్య, నువ్వు పెదనాన్ని క్షమించవా అని బాధగా అడుగుతాడు రామ్. శివ్ రామ్ని హక్ చేసుకుని, అసలు డాడ్ అలా ఎలా చేయాలనుకున్నారు చిన్న? నేను ప్రేమించిన జానతిని నాకు దూరం చేసి కూతురులాంటి మరదలితో అసలు ఎలా అని ఇంకా మాట్లాడలేక గుటుకలు వేస్తూ అలానే ఉండిపోతాడు శివ్. కొద్దిసేపటికి తన కాళ్ళకి తగిలిన చేతి స్పర్శకు తేరుకొని షాక్ అయ్యి దూరంగా జరుగుతారు రామ్, శివులు. శివ్ కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళు పట్టుకోబోతున్న మనోజ్ గారు ఆయన ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేసిన జానతి కనిపించగానే కంగారులో వెనక్కి అడుగు వేస్తాడు శివ్. ఈ ప్రాసెస్లోనే జానతి చెయ్యి శివ్ కాలికి టచ్ అవుతుంది. ఆ స్పర్శకే తేరుకుంటాడు. మనోజ్ గారు ఏం కాలు పట్టుకోలేదులే, మళ్ళీ తండ్రితో కాళ్ళు పట్టించారా అనే లా పాయింట్ లాగుతారు మీరు, నాకు తెలుసు. అంకుల్, ఏదైతే జరిగిందో అందులో మీ తప్పు ఏమీ లేదు. మీరు కేవలం ఒక మూగమ్మాయి మీ కోడలు రాకూడదనుకున్నారు, అంతేకాని నన్ను ఏ విధంగా బాధ పెట్టాలనుకోలేదు. చెప్పాలంటే మీరు నాకు ప్రొటెక్షన్ కల్పించాలనుకున్నారు. అలాగే మా విషయంలో జరిగిన ప్రతి అన్యాయానికి కారణం ఆ భూపతి. అతలే లేనప్పుడు ఇందులో ఏమాత్రం సంబంధం లేని మీరు శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు. మీరు శివగారి కాళ్ళు పట్టుకోబోయారు. మీరంత తప్పు ఏం చేశారని? మీరు తన మనసుతో ఆటలాడారని ఆయన మీ మీద కొంచెం కోపంగా ఉన్నారు, కానీ మిమ్మల్ని అసహ్యించుకోవడం లేదు. కన్న తండ్రి కొడుకు కాళ్ళు పట్టుకుంటే అది అతనికి ఆయుష్హీనంగా మారుతుంది అని పేపర్ మీద రాసి మనోజ్ గారికి ఇస్తుంది జానతి. అదంతా చదివి జానతి చేతులు పట్టుకొని, నన్ను క్షమించమ్మా, నేను ఏది కావాలని చేయలేదు. వాడు ఆ భూపతి అంత నీచుడని, నిన్ను అంతలా హింసించాడని నాకు తెలియదమ్మా. నువ్వు వేరే ఊర్లో హ్యాపీగా చదువుకుంటున్నావని చెప్పేవాడు. నేను అదే నమ్మాను, అంతేకాని వేరే ఉద్దేశం అయితే అస్సలు లేదని కన్నీళ్ళు పెట్టుకుంటారు మనోజ్ గారు. జానతి మనోజ్ గారి కన్నీళ్లు తుడిచి, అంకుల్, అదంతా పాస్ట్, ఇంకా మర్చిపోదాం. ఇక నుంచి అయినా హ్యాపీగా ఉందాం. ప్లీజ్ అంకుల్, నవ్వండి అంకుల్ అని తన సైగలతో ఆల్మోస్ట్ అర్థమయ్యేలా చెప్పేస్తుంది జానతి. మనోజ్ గారు చిన్నగా నవ్వి జానతి నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పటి నుంచి నువ్వు నా కోడలు కాదు, నా కూతురివి అని చెప్పి జానతిని తీసుకువెళ్ళి శివ్ పక్కన నిల్చోబెట్టి, సారీ శివ్, నా అర్థం లేని నమ్మకాలతో నీ దృష్టిలో ఇంత దిగజారిపోయాను. వీలైతే నన్ను క్షమించు అని వెళ్ళబోతారు. డాడ్, జానతి మీకు కూతురంటే ఏంటి అర్థం? నన్ను సైడ్ చేసేసారనే కదా? అయితే ఇదిగోండి, మీ కూతుర్ని సాంప్రదాయబద్ధంగా నా చేతిలో పెట్టండి. నేను పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా అని అలక నటిస్తాడు శివ్. మనోజ్ గారు వెనక్కి తిరిగి అయోమయంగా చూస్తారు. శివ్ ఆయన వైపు నవ్వుతూ చూస్తూ జానతిని తీసుకెళ్ళి మనోజ్ గారి పక్కన నించోబెట్టి, డాడ్, నా లైఫ్లో మీరు జానతి ఇద్దరూ ముఖ్యమే. ఒప్పుకుంటాను మీ మీద కోపం ఉంది, కానీ కోపం మాత్రమే, ద్వేషం అసహ్యం కాదు అని మనోజ్ గారిని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు శివ్. మనోజ్ గారు సంతోషంగా కొడుకుని దగ్గరికి తీసుకుంటారు. ఒకసారి మన గొట్టంగాడు ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. రాజీ, ఇంక చాలే, పొట్ట పగిలిపోయేలా ఉంది. మనిషి ఉన్నవాడు ఎవడైనా ఇంత జ్యూస్ తాగుతాడా? ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు సిద్ధు. ముందు నువ్వు నోరు మూసుకో. ఎలా అయినా తాగకపోతే ఎలా కోలుకుంటావు? అసలే నువ్వు వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పారు. ఇక్కడ నుంచి ఇంకా జ్యూస్ని పిండేస్తూ అంటుంది రాజీ. మమ్మీ, డాడీ, మీరేం మాట్లాడరేంటి? ముందు ఆరెంజెస్ పట్టుకెళ్ళి బయట పారేయండి, అవి చూస్తేనే నాకు చిరాకు అన్నాడు సిద్ధు. మాకు సంబంధం లేదు,
ఇప్పటి నుండి మా కోడలు ఏం చెప్తే అది చేయడమే మా పని. ఏమంటారండి అని ప్రతాప్ గారి భుజంపై పొడుస్తారు గౌరీ గారు. ప్రతాప్ గారు భుజం రుద్దుకుంటూ, నాన్న సిద్ధు, ఇప్పటి నుంచి నువ్వు సొంతంగా ఆలోచించి స్వాతంత్రం కోల్పోతావు. ఇప్పటి నుంచి రాజు ఏం చెప్తే దానికి అంతేగా అంతేగా అనడమే నీ పని. అచ్చం నాలానే అంటారు. ఆ మాటకి రాజీ ఫక్కున నవ్వేస్తే గౌరీ గారు గుర్రుగా చూస్తూ, ఇంటికి వెళ్ళాక మీకుంది అని ప్రతాప్ గారికే వినిపించేలా మాత్రమే అంటారు. రాజమ్మ అని పిలుస్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్. రాజీ నార్మల్గా ఏంటి అన్నయ్య అంటుంది. రాజేష్ సిద్ధు దగ్గరికి వచ్చి సిద్ధు చేతిని తన చేతిలోకి తీసుకొని, నేను చాలా తప్పులు చేశాను, కానీ ఎప్పుడూ నా చెల్లెల్ని బాధ పెట్టలేదు. ఫస్ట్ టైం నేను నా చెల్లెల నుంచి దూరం చేయాలనే పంతంతో తనని బాధ పెట్టాను. అందుకు నేను శిక్ష కూడా అనుభవించాను. అది సరిపోదనుకుంటే మీరు ఏ శిక్ష వేసినా అనుభవిస్తాను. కానీ దయచేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అని రాజీ సిద్ధు చేతిని పట్టుకొని అడుగుతాడు రాజేష్. రాజీ సిద్ధు వైపు చూస్తుంది. సిద్ధు క్షమించమని కళ్ళతోనే సైగ చేస్తాడు. రాజీ ఆనందంగా రాజేష్ని హగ్ చేసుకుని, అన్నయ్య నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చేసే చెడ్డ పనుల వల్ల ఎప్పుడూ నేను అసహించుకోలేదు. కానీ నువ్వు నా ఇష్టానికి వ్యతిరేకంగా సౌరభ్తో పెళ్లి చేయాలనుకోవడం, అది కూడా నేను సిద్ధుని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా అలా చేసేసరికి నీ మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మారిపోయింది. మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని ఏడుస్తూ చెప్తుంది. రాజేష్ రాజీ నుదుటిన ముద్దాడి, ఇక నుంచి ఎలాంటి తప్పుడు పనులు చేయనురా. నువ్వు ఎంతగానో ప్రేమించే నీ అన్నగా మాత్రమే ఉంటాను. అంతేకాదు, నీకు ఇష్టమైన, నేను ఇష్టపడ్డ మహిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అన్నయ్య, నిజంగా నువ్వు మహిని పెళ్లి చేసుకుంటావా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది రాజీ. రాజేష్ రాజీ తల నిమురుతూ అవునురా అని ప్రేమగా చెప్తాడు. రాజీ రాజేష్ని హగ్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తుంది. అదేదో మన మహీపాపకి చెప్పు రాజమ్మ, రాయిలాంటి నీ అన్నని శిల్పంలాగా మార్చింది అని రాజీ రాజేష్ని కలిపి కౌగిలించుకుంటారు సత్యరెడ్డి గారు. 4 రోజుల తర్వాత అందరినీ డిశ్చార్జ్ చేయించి గెస్ట్ హౌస్కి తీసుకెళ్తారు మనోజ్ గారు. ప్రతాప్ గారు గౌరీ గారు సిద్ధుని తీసుకొని వెళ్ళిపోతామంటే ఇంకో 10 రోజుల్లో శివ్ జానకి ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశానని, అది అయిపోయాక వెళ్ళి మళ్ళీ పెళ్లి టైంకి వచ్చేయాలని వాళ్ళని ఆపేస్తారు మనోజ్ గారు. ఎలాగో తాంబూలాలు పుచ్చుకోవాల్సింది వాళ్ళే కాబట్టి జానకి శివ్ ఎంగేజ్మెంట్ వరకు ఉండాలని డిసైడ్ అవుతారు. వారం రోజులకి అందరూ పూర్తిగా కోలుకోవడంతో ఎంగేజ్మెంట్ షాపింగ్కి బయలుదేరతారు. మొత్తం హైదరాబాద్ అంతా 2 రోజులు తిరిగి ఎవరికి నచ్చినవి వారు కొనుక్కొని, ఆడపిల్లలన్నీ చూసి మురిసిపోతుంటే అబ్బాయిలు తల బాదుకుంటారు. పెద్దవాళ్ళు ముచ్చటగా వాళ్ళ వైపు చూస్తుంటారు. శివ్, రామ్ మొత్తం షాపింగ్ అంతా అయిపోతే ఒకసారి ఈవెంట్ మేనేజ్మెంట్తో మాట్లాడి మీకు నచ్చినట్లు ఏర్పాట్లు చేయించుకోమని సోఫాలో కూర్చొని చెప్తారు మనోజ్ గారు. ఓకే డాడ్ అని శివ్ అంటే, పెదనాన్న నాకు ఒక డౌట్ అంటాడు రామ్. ఏంటి? పెద్దవాళ్ళందరూ ముక్తకంఠంతో అడుగుతారు. శివ్ అన్నయ్య జానకి వదిన ఎంగేజ్మెంట్తో పాటు నాకు జానకి సిద్ధుకి రాజుకి కూడా ఎంగేజ్మెంట్ చేసేయచ్చు కదా అని అందరి వైపు చూస్తాడు రామ్. అందరూ చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ ఉండడంతో హిహిహి అంటే ఎంగేజ్మెంట్ పెళ్ళి కూడా ఒకేసారి చేసేస్తే ఖర్చులు కలిసి వస్తాయని, అసలే సరుకులవి ఎంత రేటు పెరిగిపోయాయో, 3 సార్లు చుట్టాలను పిలిచి భోజనాలు పెట్టే కంటే ఒకేసారి అయితే గొడవ ఉండదని నా ఐడియా, ఏమంటారు అని అందరి వైపు చూస్తాడు రామ్. మనోజ్ గారు వీరేంద్ర గారు రామ్ 2 చెవులు పట్టుకొని, కొడుకుల పెళ్లి చేయడానికి ఖర్చు గురించి ఆలోచించేంత పిసినారోళ్ళం కాదులే కానీ ముందు నీ ఓవర్ యాక్షన్ ఆపి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టు అని చెవి మెల్లి తిప్పుతారు వీరేంద్ర గారు. అవును, ముందు మీ నలుగురు మీ స్టడీస్ కంప్లీట్ చేసి షివ్లా మంచి పొజిషన్కి రండి, ఆ తర్వాత అంటే ఒక 5 years తర్వాత మీ పెళ్ళిళ్ళు చేస్తాం అని బాంబు పేలిస్తారు మనోజ్ గారు. 5 years అనగానే రామ్ సిద్ధు మొహం వాడిపోతే జానకి రాజీ ముసిముసిగా నవ్వుకుంటారు.
అందరూ అదే సరైనదని వంతపాడడంతో రామ్ సిద్ధుల పెళ్ళికి 5 ఇయర్స్ బ్రేక్ పడుతుంది. ఇక అందరూ వెళ్ళి నిద్రపోండి. రేపటి నుంచి ఎంగేజ్మెంట్ పనులు మొదలు పెట్టాలని పెద్దవాళ్ళందరూ పిల్లలందరినీ రూముల్లోకి తోలేసి వాళ్ళు కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి దుప్పటి ముసుగేస్తారు. కానీ గప్చుప్పుగా పడుకుంటే వాళ్ళు హీరోలు ఎలా అవుతారు? కాబట్టి అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిల గదుల్లోకి బాల్కనీ డోర్స్ తీసుకొని దూరతారు. ముందుగా అనుకున్న ప్లానే కాబట్టి అమ్మాయిలు ముగ్గురిని వేరువేరు గదుల్లో ఉండేలా సెట్ చేస్తారు మన బ్యాచ్. ముందుగా పెద్దోడు కాబట్టి అసలే ఒక ముద్దు కూడా ఎరగడు కాబట్టి మనం శివ దగ్గరికి వెళ్దాం. కాకపోతే ఇప్పుడు కాదు, రేపటి ఎపిసోడ్లో. బాయ్ బాయ్. కంటిన్యూడ్ అని పెట్టడం మర్చిపోయాను అక్కడ. కంటిన్యూడ్. కామెంట్స్ కూడా ఇవ్వండి. 1000 మంది చదువుతుంటే 100 మంది ఇస్తున్నారు కామెంట్స్. మరీ విచిత్రం కాకపోతే ఈసారి ఎక్కువ కామెంట్స్ వస్తేనే రేపటి ఎపిసోడ్, లేకపోతే లేదంటే బెదిరిస్తున్నావా అని నన్నే బ్లాక్మెయిల్ చేస్తారు మీరు తిరిగి. మరి నాకు తెలుసు, కానీ పర్లేదు, కామెంట్స్ ఇవ్వండి. ఓకే, బాయ్.